అపోస్తలుల కార్యముల గ్రంథం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి అపోస్తలుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 34 నుండి 43 వచనాలు. 10వ అధ్యాయం 34 నుండి 43 వచనాలు. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్న ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొను వానిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానం మీరెరుగుదురు. యోహాను బాప్తిస్మము ప్రకటించిన తరువాత గలిలియ మొదలుకొని యూదయ యందంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినన్నదియే. దేవుడు ఆయనకు తోడయుండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఆయన యూదుల దేశమందును యెరూషలేమునందును చేసిన వాటికన్నిటికిని మేము సాక్షులం. ఆయనను వారు మ్రానును వ్రేలాడదీసి చంపిరి. దేవుడు ఆయనను 3వ దినమున లేపి ప్రజలకందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకొనిన మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడునట్లు అనుగ్రహించెను. ఇదియుగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇయ్యవలనని మాకు ఆజ్ఞాపించెను. ఆయన యందు విశ్వాసముంచు వాడెవడో వాడు ఆయన నామం మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గురించి సాక్ష్యమిచ్చుచున్నారు అనిను. చదవబడిన దైవలేఖనం కొరకు ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించండి. కరుణా సంపన్నుడవైన మా దేవ, కృపా కనికరములు గల మా ప్రభువా, మీ దయా వాత్సల్యములను బట్టి మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. మహిమగల మా దేవుడవైన మిమ్మును మహిమపరచడానికి, ఈ మంటి ఘటముతో మిమ్మును ఘనపరచడానికి మీ సన్నిధికి పెందలకడ నడిపించినందుకు స్తోత్రములు. మా ప్రియ ప్రభువా, మా పక్షంగా మీరెన్నో మేళ్లు చేసిన దేవుడవు. అవన్నీ తలపోసుకుంటూ మీకు రావలసిన మహిమ మేము ఆపాదించడానికి మమ్మల్ని ఈ విధంగా మీ సన్నిధిలో సమకూర్చిన దానిని బట్టి మీకు స్తోత్రం. మా ప్రియ ప్రభువా, మీ కృపా కనికరములు మా పైన ఉంచి మమ్మను బలపరచి భద్రపరచి మీరు మాకిస్తున్న సమస్త క్షేమమును బట్టి మీకు స్తోత్రము. అన్ని విషయాలలో ఎల్లవేళలా తోడయుండి కాపాడుచూ ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినములో మీకు రావలసిన మహిమ మేము ఆపాదించడానికి మమ్మను సిద్ధపరిచినందుకు స్తుతిస్తూ చదవబడిన లేఖన భాగములో ఉన్న వాస్తవిక సత్యాన్ని మాకు తేటతెల్లము చేసి మహిమ పొందమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వినియులమై వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న ఈ వచన భాగాలలో 34 నుండి 43 వచనం పేతురు ప్రసంగం, ఆయన ఇచ్చిన సందేశం ఏమిటి? దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాడు. దేవుడు పక్షపాతి కాడు. గాడ్ నాట్ పార్షియల్. ఆయన పక్షపాతి కాడు. 34వ వచనంలో ఆయన పక్షపాతి కాడు అని చెప్పాడు. 28వ వచనంలో కూడా మనము చూస్తాం. అప్పుడు అతడు అన్యజాతి వానితో సహవాసము చేయుటయనను అట్టి వానిని ముట్టుకొనుటయను
యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుషుడును నిషేధింపదగిన వాడునైనను అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. కనుక దేవుడు పక్షపాతి కాడు. అంతేకాదు, దేవుడు పైరూపము చూడడు కదా. దేవుడు పక్షపాతి కాడు. దేవుడు పైరూపము చూడడు. ఆయన ఆంతర్యము చూచేవాడు. ఆయన ఆంతర్యము చూచేవాడు. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనములో దేవుడు పైరూపము చూడడు. దినవృత్తాంతముల 2వ గ్రంథం 19వ అధ్యాయం 20వ వచనం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 19:20. దేవుడు ఆంతర్యము చూచేవాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1:17 కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. పేతురు రాసిన మొదటి పత్రిక 1:17. ప్రతి జనములో ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును అన్నాడు. 35వ వచనంలో ప్రతి జనములో ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వారిని ఆయన అంగీకరించును. దేవునికి భయపడి నీతిగా నడుచుకునేవారు ఇలా చెప్దాం. దేవునికి భయపడిన వారు నీతిగా నడుచుకొందురు. నీతిగా నడుచుకొనిన వాడే దేవుని మూలముగా పుట్టినవాడు. నీతిగా నడుచుకొనిన వాడే దేవుని మూలముగా పుట్టినవాడు. ఎందుకంటే దేవుడు నీతిమంతుడు గనుక దేవుని మూలముగా పుట్టినవాడు నీతిగానే నడుచుకొనును. దేవుడు నీతిమంతుడు, దేవుని మూలముగా పుట్టినవాడు నీతిమంతుడు గనుక అతడు నీతిగా నడుచుకొను. కీర్తన 45:17లోను, కీర్తన 45:17లోను, యోహాను రాసిన మొదటి పత్రిక 2:29, యోహాను రాసిన మొదటి పత్రిక 2:29, అలాగే 3వ అధ్యాయం 7వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3:7. కొంతమంది దేవునికి భయపడిన వారు నీతిగా నడుచుకొందురు. నిజమే, కొర్నేలి అలాగు నడుచుకున్నవాడే. 22వ వచనంలో 10:22 అతడు దేవునికి భయపడువాడు అన్నాడు. పౌలు కూడా ధర్మశాస్త్రం వలనైన నీతి విషయములో అనిందుడనైయుంటిని అన్నాడు. ధర్మశాస్త్ర వలననైన నీతి విషయములో అనిందుడనైనుంటిని. అది రక్షణార్థమైన నీతి కాదు. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రము వలనైన నీతి క్రీస్తునందు విశ్వాసము వలన దేవుడు అనుగ్రహించు నీతి గలవాడని అంటా ఉన్నాడు. ఇక్కడ ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 5-9 వచనాలు. క్రీస్తునందు విశ్వాసం వలన దేవుడు అనుగ్రహించు నీతి గలవాడను. ఒకప్పుడు ధర్మశాస్త్రం వలన ఆయన నీతి విషయములో అనింద్యుడు, కానీ అది కరెక్ట్ కాదని తనకు అర్థమైంది. ఇప్పుడు క్రీస్తు ప్రభువు వలన విశ్వాసముంచుట ద్వారా నీతిమంతుడనయ్యాను అని చెప్తా ఉన్నాడు. అయితే దేవునికి భయపడి నీతిగా నడుచుకునే వారికి తన్ను బయలుపరచుకొనెను. తనకు రక్షణ సువార్త అందజేసి
రక్షణలోనికి తనను నడిపించెనని దాని భావం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, కొన్ని విషయాలు మనము తేటగా అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అనగా దేవుడైన ప్రభువు అని దాని భావం. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, దేవుడైన ప్రభువు అని దాని భావం. లూకా సువార్త 4వ అధ్యాయం 8వ వచనంలో మరియు 12వ వచనంలో. లూకా రాసిన సువార్త 4వ అధ్యాయం 8వ వచనం 12వ వచనం. ఆయన ప్రభువులకు ప్రభువు, ఆయన ప్రభువులకు ప్రభువు, ఆయన అందరికీ ప్రభువే, కానీ కొందరు ఆయనను ప్రభువుగా స్వీకరించుటలేదు. ఆయనను ఎవరైతే ప్రభువుగా విశ్వసిస్తారో వారికే రక్షణ అనేది కలుగుతుంది కదా. ఎవరైతే ప్రభువును విశ్వసిస్తారో వారికే రక్షణ కలుగుతుంది. 16వ అధ్యాయం 31వ వచనం పుస్తక కార్యాలు 16:31, రోమాపత్రిక 10:9, రోమాపత్రిక 10:9, యోహాను సువార్త 8, 10, 11 వచనాలు. 8, 10, 11 వచనాలు. హృదయములో విశ్వసించక నోటితో ప్రభువా అని పిలిచినను రక్షణ లేదండి. అర్థమైందా? హృదయములో విశ్వసించక నోటితో ప్రభువా అని పిలిచిన వారికి ఏం లేదు, రక్షణ లేదు. మత్తయి సువార్త 7:21లో చెప్పాడు. మత్తయి సువార్త 7:21. ఆయనను ప్రభువుగా అంగీకరించి రక్షించబడిన వారు వారి హృదయమునందు ఆయనను ప్రభువుగా ప్రతిష్ఠించారు. అలా ప్రతిష్ఠించిన వారే రక్షించబడిన వారు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15, 16 వచనాలు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15, 16 వచనాలు. ఆయన ప్రభుత్వమునకు లోబడి జీవించేవారుగా ఉండాలి, వారు రక్షించబడిన వారు. ఆయన తిరిగి వచ్చినప్పుడు లోకమంతా ఆయన ప్రభుత్వమునకు అప్పగింపబడును. కనుక ఇప్పుడు ఆయన అధికారమునకు ఒప్పుకున్న వారై ఉండాలని అప్పగించుకున్న వారే ధన్యులు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. ఆయన తిరిగి వచ్చినప్పుడు లోకమంతా ఆయన ప్రభుత్వమునకు అప్పగింపబడుతుంది. గనుకనే ఆయన ద్వారా దేవుడు సమాధాన సువార్తను ప్రకటించెను. సమాధాన సువార్తను ప్రకటించెను. ఆ వర్తమానము మీరెరుగుదురు. క్రీస్తు మరణ పునరుత్థానము ద్వారా, క్రీస్తు మరణ పునరుత్థానము ద్వారా. రోమాపత్రిక 5వ అధ్యాయం 10, 11 వచనాలు. రోమాపత్రిక 5వ అధ్యాయం 10, 11 వచనాలు. కొలసై పత్రిక 1, 21, 22. కొలసై పత్రిక 1, 21, 22. పాపి పాపాలు క్షమించి హృదయములు అనుగ్రహించు సమాధానం, హృదయములో సమాధానం అనుగ్రహించి ఉన్నాడు. పాపి తన పాపాలను క్షమించి. లూకా సువార్త 7, 48, 50. లూకా 7, 48, 50. అక్కడ పాపాత్మురాలు ఆమె పాపాలను క్షమించి ఆమె హృదయములో సమాధానము అనుగ్రహించాడు. యూదులు అన్యులను ఏక శరీరముగా చేసి
జాతి భేదము లేకుండా సమాధానము అనుగ్రహించాడు. ప్రియులారా, జాతి భేదము లేకుండా సమాధానం అనుగ్రహించాడు. దేవునికి మానవునికి అడ్డముగా ఉన్న పాపము తీసివేసి దేవునితో సమాధానము అనుగ్రహించాడు కదా. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 14 నుండి 18 వచనాలు. దేవునికి మానవునికి అడ్డముగా ఉన్న పాపమును తీసివేసి మధ్య గోడను పడగొట్టి దేవునితో సమాధానం అనుగ్రహించాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 14 నుండి 18 వచనాలు. ఎఫెసీ పత్రిక 2, 14 నుండి 18 వచనాలు. యోహాను బాప్తిస్మము ప్రకటించిన తరువాత దేశమంతటా ప్రసిద్ధమైన సంగతి ఏంటంటే యేసుక్రీస్తును గూర్చిన కార్యం. యేసుక్రీస్తును గూర్చిన కార్యం. దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెను. 38వ వచనం కదా. దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతో శక్తితో అభిషేకించెను. దీనిని గూర్చి యెషయా ప్రవచించాడండి. ఈ మాటను గూర్చి యెషయా ప్రవచించిన ప్రవచనముంది. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 1వ వచనం. 42:1. అలాగునని 61వ అధ్యాయం 1-2 వచనాలు. 61-1-2 వచనాలు. ప్రవచించిన ప్రకారంగా ప్రభువు అభిషేకించబడ్డాడు. ఆయన అభిషేకం పొందినవాడు. లూకాసు వార్త 4:18-19లో ఆ మాటలు మనము చూడవచ్చు. 4వ అధ్యాయం 18-19 వచనం. పరిశుద్ధాత్మను శక్తిని వేరు చేయలేం. పరిశుద్ధాత్మను శక్తిని మనము వేరు చేయలేం. పరిశుద్ధాత్మ శక్తితోనున్న ఆత్మ, పరిశుద్ధాత్మ శక్తితోనున్న ఆత్మ. 1:8 అపోస్తలుల కార్యాలు 1:8. అలాగే మీకా 3:8. మీకా గ్రంథం 3:8. గనుకని పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెనని మనం ఇక్కడ 38వ వచనంలో చదువుచూ ఉన్నాం. గనుక దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు. దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు. 2:22లో దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు గనుక ఆయన మేలు చేయుచు అనేకులను స్వస్థపరచుచు సంచరించెను అని వ్రాయబడింది కదా. దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు గనుక ఆయన మేలు చేయుచు అనేకులను స్వస్థపరచుచు సంచరించుచు ఉన్నాడు. మత్తయి సువార్త 4:23-24. మత్తయి సువార్త 4:23-24. అలాగే 9:35. ఆయన చేసిన వాటికి మేము సాక్షులం. ఆయన చేసిన వాటికి మేము సాక్షులం. ఆయనను వారు మ్రానున వ్రేలాడదీసి చంపిరి అన్నాడు 39వ వచనం. ఆయనను మ్రానున వ్రేలాడదీసి చంపారు. 5వ అధ్యాయం 30వ వచనం కూడా. వారు చంపారు. మన కొరకు ప్రభువు శాపగ్రాహిగా మ్రాను మీద వ్రేలాడెను. మన శాపము భరించి మనకాయన
ఆశీర్వాదం ఇచ్చాడండి. వేలాడదీసింది వారు, వేలాడింది ప్రభు, వేలాడకుండా తప్పించబడింది మనం. అవునండి. వేలాడదీసింది వారు, వేలాడిన వాడు ప్రభు, వేలాడకుండా తప్పించిన వాడు. ఈరోజు మనం వేలాడకుండా తప్పించబడ్డాం. శాపము మన మీదకి రాకుండా ఆశీర్వాదం అనుగ్రహింపబడింది. గలతీ పత్రిక 3:10. గలతీ పత్రిక 3:10, అలాగే 13, 14 వచనాలు. గలతీ పత్రిక 3:10, 13, 14 వచనాలు. ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకున్నాడు. తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకుని వెళ్ళాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2:24. పేతురు రాసిన మొదటి పత్రిక 2:24. ఆయనే మ్రాను మీద మన పాపములు మోసుకున్నాడు గనుక వారు చంపగలిగారు. మరణమునకు ఆయన అప్పగించుకున్నాడు. ఆయన మ్రాను మీద మన పాపములు మోసుకున్నాడు గనుక మనము నీతిమంతుల మగుటకు కారణమయ్యింది. ఆయన గాని అప్పగించుకుంటే వారు ఆయనను చంపలేరు. ఆయన గాని మరణించకపోతే మనకు మోక్షము లేదు. అందువల్ల మన ప్రభు అయిన క్రీస్తు మన కొరకు మ్రానున వేలాడదీయబడ్డాడు. ఆయన మన పాపములను మ్రాను మీద మోసుకొని వెళ్ళాడు. మనము నీతిమంతులమయ్యాం. అయితే దేవుడు ఆయనను 3వ దినమున లేపెను అని 40వ వచనంలో చూస్తాం. 3వ దినమున దేవుడు ఆయనను లేపెను. అపోస్తలులండి, వారు చేసిన ప్రతి ప్రసంగమున ఆయన మరణ పునరుత్థానములను గురించి చెప్పేవారు. ఎక్కడ చెప్పినా కూడా అపోస్తలులు ఆయన మరణ పునరుత్థానములను గురించి చాలా చక్కగా వివరంగా చెప్పేవారు. అసలు ప్రభు ఎందుకు వచ్చారు, ఆయన ఎందుకు మరణించాల్సి వచ్చిందో, ఆయన తిరిగి లేచుటలో ఉన్న ఉద్దేశం ఏంటో వారు ప్రజలకు చక్కగా వివరించారు. కానీ ఈరోజు అసలు ఈ సంగతే ఉండట్లేదు ప్రసంగికుల నోట. ఎంతసేపు స్వస్థతలు, అద్భుతాలు, దీవెనలు, ఆశీర్వాదాలు, మేలులు, ఉపకారాలు, ప్రయోజనాలు, లాభాలు. ఏమండి, ఇవేనా? ఇక ఇవే కనపడుతున్నాయి, ఇవే వినపడుతున్నాయి. ప్రజల్ని ఇప్పటికే చాలా మంది పెద్ద పెద్ద సభలు పెట్టి ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోయారండి. పెద్ద పెద్ద సభలు పెట్టి డబ్బంతా ఖర్చు చేస్తూ వాళ్ళ దగ్గరే వసూలు చేస్తూ ప్రజల్ని ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోయారు. ఆ మాటలైతేనే వాళ్ళకి అది వినపడుతున్నాయి, అవే వారి వింటారు. ఇక ఈ సత్యాలు మనం చెబుతూ ఉంటే ఇవి నమ్మటంలే. ఎందుకంటే వాళ్ళు డబ్బు ఖర్చు పెడుతూ పెద్ద పెద్ద సభలు చేస్తూ ప్రజల్ని పక్కత్రో పట్టించేశారు. ఇప్పటికే పట్టించేశారు, మీరేమనుకున్నా కూడా. సంఘాల్లో వారికి ఏమో ప్రయారిటీ ఇవ్వడం, వారిని ఘనపరచడం, వారిని ప్రశంసించడం, వారిని హెచ్చించడం, వారు గనులుగా చూపించడం. ఇక ఎప్పుడైతే వారు అలాంటి గనులుగా కనపడతా ఉన్నారో వారికి సంబంధించిన వారందరిని అక్కడికి పోగేయటం, ఇది ఎక్కువైపోయింది. సత్యాన్ని, క్రమాన్ని నేర్పించడం. ఈ ప్రజలు కూడా ఈ దురద చెవులు గలవారు అన్నట్టుగా అయిపోయారు. ఈ దురద చెవులు కలిగిన మాటలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. జీవము లేని వట్టి మాటలకు ఉన్నటువంటి ఆ ప్రేరణ జీవము కలిగిన దేవుని మాటలకు ప్రాధాన్యత ఇవ్వటం లేదు.
ఎక్కడో అరాకొరా మీలాగా కొందరు మాత్రమే అలాగున జీవము కలిగిన మాటలు వినాలని ఆశ కలిగి ఆసక్తి కలిగిన వారుగా ఉన్నారు. కొందరి జీవితాలు అలాగు లేవండి. ఎంతసేపు మేలులు, దీవెనలు, ఆశీర్వాదాలు, అద్భుతాలు, స్వస్థతలు, వీటి మీద ప్రజల్ని పక్కత్రోవ పట్టించారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభు పిల్లలమైన మనము మనకు తెలిసిన సత్యాన్ని కనీసం మనమున్న స్థలాలలో మనము గట్టిగా ప్రకటన చేయగలుగునట్లు మనలను మనము సిద్ధపరుచుకొనకపోతే మన చుట్టూ ఉన్నవారు, మనతో ఉన్నవారు కూడా అందులో పడిపోయే ప్రమాదం అయితే ఉంది. ఏమంటారు? కాబట్టి మనం గట్టిగా నిలబడాలి. అపోస్తలులు చేసిన ప్రతి ప్రసంగములో ఆయన మరణ పునరుత్థానాలను గురించి చెప్పారు. ఈ సాక్ష్యము, ఈ గ్రంథము అంతటిలో చూస్తాం. ఈ సాక్ష్యం, ఈ గ్రంథం అంతటిలో చూస్తాం. ఆయన అపోస్తలులకే కనబడ్డాడు. 41వ వచనం. 41వ వచనం. అపోస్తలులకే ఆయన కనబడ్డాడు. 1:3 కూడా. 13:31 కూడా. 13:31. ఆయనను గూర్చి ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యము ఇవ్వవలనని అపోస్తలులకు ఆజ్ఞాపించాడు. ఆయనను గూర్చి ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇవ్వవలనని అపోస్తలులకు ఆజ్ఞాపించాడు. 42వ వచనం. అలాగే 1:8 కూడా. 1:8. మత్తయి 28:19. మత్తయి 28:19. ఆయన ఆజ్ఞలను గురించి ప్రజలకు దృఢముగా ప్రకటించాలని, సాక్ష్యం ఇవ్వాలని తేటగా చెప్పాడు. అందువల్లనే ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడెవడో, అంటే ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడని చెప్పినప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడెవడో వాడు ఆయన నామం మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నారు అన్నాడు. 43వ వచనం. ప్రవక్తలందరూ సాక్ష్యమిచ్చారు. ఆయన యందు విశ్వాసం ఉంచు వాడెవడో వాడు ఆయన నామం మూలముగా పాప క్షమాపణ పొందుతాడు. 11వ అధ్యాయం 17వ వచనంలో కూడా చూడొచ్చు. విశ్వాసము ద్వారా నీతిమంతులమవుతాం. 13:39. 13:39. ఆయన నామముననే రక్షణ. ఆయన నామముననే రక్షణ. 4:12. 4:12. ఆయన నామముననే రక్షణ. యోహాను సువార్త 20వ అధ్యాయం 31వ వచనం. 20వ అధ్యాయం 31వ వచనం. ప్రవక్తల సాక్ష్యం 26:22. 26:22. 3:18 కూడా. 24వ వచనం కూడా. 3:18, 24వ వచనం. లూకా సువార్త 24:27. 24:27. ప్రియులారా, ఈ భాగాన్ని మనము గమనించినప్పుడు ఆయన నామమందు విశ్వాసముంచిన వారు పాపక్షమాపణ పొందుతారని ప్రవక్తలందరూ సాక్ష్యమిచ్చారని చెప్పాడు. ఆయన నామమందు విశ్వాసం ఉంచితే పాపక్షమాపణ పొందుతారు. ప్రియులారా, బైబిల్ గ్రంథములో ఆయన నామము ద్వారా ఎంత గొప్ప కార్యాలు జరిగాయో మనము తేటగా దేవుని వాక్యంలో చూడవచ్చు. ఆయన నామము వలన జరిగినటువంటి కార్యాలు మనము ఆలోచన చేసినట్లయితే తేటగా
మనము అర్థం చేసుకోవచ్చు. ఆయన నామము వలన ఏం జరిగాయి? మత్తయి సువార్త 18:20. ఆయన నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ ఆయన వారి మధ్య ఉంటాడు. ఒకటి, ఆయన నామము మూలమున ఎక్కడ ముగ్గురు కూడియుందురు అక్కడ ఆయన వారి మధ్య ఉంటాడు. రెండవది ఆయన నామము వలన ఏం జరుగుతాయి? లూకా సువార్త 10:17లో దెయ్యములు లోబడ్డాయి. ఆయన నామము మూలమున దెయ్యములు లోబడ్డాయి. యోహాను సువార్త 1:12 ఆయన నామమున ఆయన పిల్లలగుటకు అధికారము దొరికింది. ఆయన నామమున ఆయన పిల్లలగుటకు అధికారము దొరికింది. యోహాను సువార్త 14వ అధ్యాయం 13, 14 వచనాలు. యోహాను సువార్త 14వ అధ్యాయం 13, 14 వచనాలు. ఆయన నామమున మనమేమి అడిగినను ఆయన అనుగ్రహిస్తాడు. ఆయన నామమున మనమేమడిగినా ఆయన అనుగ్రహిస్తాడు. నెక్స్ట్ వన్, అపోస్తల కార్యాలు 2:21లో ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువారు రక్షించబడతారు. ప్రభు నామమును బట్టి ప్రార్థించేవారు రక్షణ పొందుతారు. అపోస్తల కార్యాలు 3:6 ఆయన నామమున నడువగలుగుతారు, అంటే స్వస్థత కలుగుతుంది. స్వస్థత కలుగుతుంది. 4:10 కూడా మనము చూస్తే యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది అనే మాట. ఆయన నామము వలననే స్వస్థత కలుగుతుంది. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 30వ వచనం. అపోస్తల కార్యాలు 4:30లో యేసు నామము ద్వారా సూచక్రియలు మహత్కార్యాలు చేయబడ్డాయి. సూచక్రియలు మహత్కార్యాలు చేయబడ్డాయి ఆయన నామము ద్వారా. ఆయన నామము ద్వారానే దేవుని రాజ్యములో ప్రవేశిస్తాం. అపోస్తల కార్యాలు 8:12. అపోస్తల కార్యాలు 8:12లో ఆయన నామము ద్వారా దేవుని రాజ్యములో మనకు ప్రవేశం కలుగుతుంది. అసలు ఆయన నామము ద్వారా బోధించడానికి ధైర్యం కూడా అండి. అపోస్తల కార్యాలు 9:29. అపోస్తల కార్యములు 9:29. ప్రభు నామమును బట్టి ధైర్యముగా బోధించుచు
అనే మాటలు మనము చూస్తాం. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా 10:43లో ప్రభు నామం మూలముగా పాపక్షమాపణ, ప్రభు నామం మూలముగా పాపక్షమాపణ అనేది దొరుకుతా ఉంది. కనుక ఆయన నామము మూలమున ఎన్నెన్ని కార్యాలు. అందుకే ప్రియులారా, ఆయన నామము కొరకు చనిపోవడానికి ఇష్టపడిన వారున్నారు. అపోస్తల కార్యాలు 21:13లో ఆయన నామము కొరకు చనిపోవడానికి సిద్ధముగా ఉన్నారు. రోమాపత్రిక 1:16లో, అపోస్తల కార్యాలు 21:13 కదా, నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తం యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకు సిద్ధముగా ఉన్నాను అని చెప్పాడు. ప్రియులారా, ఆయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులయ్యారట. రోమాపత్రిక 1:6, రోమాపత్రిక 1:6లో ఎంత గొప్ప విషయమో మనము చూస్తున్నాం. ఆయన నామములో ప్రార్థించే ప్రతి వారికి శుభము కలుగుతుందన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:2, ఆయన నామమున ప్రార్థించే ప్రతి వారికి ప్రతి స్థలములో శుభము కలుగుతా ఉంది. ఆయన నామము ద్వారా శుభము కలుగుతా ఉంది. ఆయన నామము మూలముగా పరిశుద్ధత ఉన్నది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:11, 6:11. ఇలాగు దేవుని నామమును గుర్చిన సంగతులు చాలానే ఉన్నాయి. ఆ నామము ద్వారా ఎన్నెన్ని గొప్ప కార్యాలు జరిగాయో మనము చూడవచ్చు. ప్రియులారా, అందువల్లనే ఆయన నామము కొరకు ఎందరో దేవుని కొరకు నమ్మకంగా నిలిచారు. ఆయన నామమును గట్టిగా చేపట్టి ఆయన యందలి విశ్వాసమును విసర్జింపలేదు అని ఒక సంఘమును గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రకటన గ్రంథం 2:13. నా యందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంత్యపై అనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేనెరుగుదును అని చెప్పాడు. ప్రియులారా, ఈ మాటలన్నీ మనం వింటుంటే ఆయన నామం మూలముగా ఎన్నో గొప్ప ఫలితాలు కనబడతా ఉన్నాయి. అందువల్లనే అపోస్తలుల కాలములో ఏం చేశారో తెలుసా? ఈ నామమును బట్టి, అపోస్తల కార్యాలు 4:17 చూడండి, 4:17, ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనను మాటలాడకూడదు. ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనను మాటలాడకూడదని వారిని బెదురు పెట్టారట. 4:18
యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాటలాడకూడదు అన్నారు. ఏ మనుషులతోనైనను మాటలాడకూడదు, ఎంత మాత్రమును మీరు మాటలాడకూడదు. అర్థమైందండి? ఎందుకు మాట్లాడకూడదని? ఎందుకు మాట్లాడకూడదు? మాట్లాడితే ఆ నామం మూలమున గొప్ప కార్యాలు జరుగుతున్నాయి కాబట్టి. అపోస్తలుల కార్యాలు 5:40లో అపోస్తలులను పిలిపించి కొట్టించి నామమును బట్టి, యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించారు. 5:41లో ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులం అని వారు వెళ్ళి ప్రతిదినము ఆయనను గూర్చి ప్రకటిస్తూనే ఉన్నారు. వారెన్ని ప్రయత్నాలు చేసినా ఆయన నామమును గూర్చి ఎంతో చక్కగా ప్రకటింపబడుతూనే ఉన్నది. ప్రియులారా, నిన్నొక వార్త విన్నాను నేను. తొందరలో క్రైస్తవులు ఆరాధన చేసుకునే ఆదివారపు దినాన్ని పనిచేసే దినంగా మార్చి శుక్రవారం, శనివారం సెలవు దినంగా ప్రకటించారని నేను విన్నాను న్యూస్లో. అయితే మరి అది మీ వరకు ఎంతవరకు వచ్చిందో తెలియదు. ఒకవేళ ఈ నామమును అలా వృద్ధి చెందుతుంది గనుక ఈ నామమును వృద్ధి పరచకుండా, వ్యాపించకుండా ఉండు నిమిత్తమై ఇలాంటి ఆటంకాలు వచ్చినా ఇంకా ఎక్కువ వృద్ధి అవుద్ది తప్ప దీన్ని ఆపు చేసే వాళ్ళు ఎవ్వరూ లేరు. కాబట్టి మునికోలకు ఎదురు తన్నుట వారికే నష్టమన్నట్టు సౌలు జీవితంలో మనం ఎరుగుదు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఆయన నామం ఎంత గొప్ప నామం! అన్ని నామముల కన్నా పైనున్న నామం, అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామం. ఆయన నామమున జరిగే కార్యాలు ఇంకా చాలా ఉన్నాయి. మీకు మీరుగా స్టడీ చేయండి. ఆయన నామము ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు. అవును, ఆయన నామమునని వారు బాప్తిస్మము పొందారు. ఆయన నామమునని పాపక్షమాపణ పొంది బాప్తిస్మము పొందారు. ఆయన నామమునని రక్షణ పొందారు. ఆయన నామమునని పరలోక రాజ్యమునకు సిద్ధపడ్డారు. కనుక ఆయన నామస్మరణ మన జీవితములో ఉండాలి. ఆయనకు మహిమకరంగా ఉండాలి. అపోస్తలుల విషయంలో ఎన్ని ఆటంకాలు పెట్టినా ఆటంకాలు అధిగమించారు. ఆ నామము కొరకు తమ ప్రాణములను అప్పగించారు. ఆ నామములో అంత శక్తి ఉన్నది. ఆ నామములో అంత ప్రభావం ఉన్నది. కనుక ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామం దినదినము అనుదినము మన ద్వారా హెచ్చింపబడాలి, ఘనపరచబడాలి, మహిమపరచబడాలి. అలాగున సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, మీ ఘననామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ మీ నామమును గూర్చిన నాణ్యత మేము తేటగా వినగలిగాం. మీ నామములో ఉన్న గొప్పదనం మేము గ్రహించగలిగాం. అట్టి నామమును ధరించి భరించుటకు మమ్మను మీరు సిద్ధపరిచినందుకై కృతజ్ఞతలు చెల్లించుచు మా ప్రభు అయిన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి వినయులమై వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్.